రీసెంట్ వచ్చిన ఎస్ఎస్ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ 2 సెకండ్లు ఎలా సాల్వ్ చేయాలి తెలుసా? తెలియకపోతే నేర్చుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. విచ్ డిజిట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ డాలర్ రెస్పెక్టివ్లీ ఇన్ ద నెంబర్ 72864 స్టార్ డాలర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 8 and 5. 72864 స్టార్ డాలర్ సంఖ్యలో 8 మరియు 5 రెండింటి ద్వారా భాగించబడితే వరుసగా స్టార్ మరియు డాలర్ స్థానంలో ఏ అంకెలు రావాలంటున్నారు. చూడండి, మనకి నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలి. 8తో 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే దాని మీనింగ్ ఇండైరెక్ట్గా ఇది 40తో డివిజిబుల్ అవ్వాలని అర్థం, అవునా కదా? 8 × 5 40తో. మరి 40తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలి, 10తో డివిజిబుల్ అవ్వాలి. మరి 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి, అవునా కదా? అంటే ఈ డాలర్ ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి. మరి చూడండి, డాలర్ ప్లేస్లో 0 ఉంది, డాలర్ ప్లేస్లో 0 ఉంది, డాలర్ ప్లేస్లో 0 లేదు, డాలర్ ప్లేస్లో 0 లేదు, అవునా కదా? నెక్స్ట్ గమనించండి, ఈ నెంబర్ 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. మరి 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. మరి లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇక్కడ 4 అంటే ఆబ్వియస్లీ ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ అంటే 2 20 ఇది కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఇది చెక్ చేస్తే అవ్వలేదు కాబట్టి చెక్ చేయండి. 8 చెక్ చేయండి. 8 డివిజిబుల్ రూల్ ఏమిటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8లో డివిజిబుల్ అవ్వాలి, లాస్ట్ 3 డిజిట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 ఇక్కడ ఏం పెట్టాలి? ఇక్కడ ఆల్రెడీ 0 అని తెలిసిపోయింది, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నేను 4 పెట్టాను అనుకోండి, 440 8లో పోతుందా? పోతుంది. అదే నేను ఇక్కడ 2 పెట్టాను అనుకోండి, 420 8లో పోతుందా? పోవట్లేదు. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తుంది, క్వశ్చన్ ఆన్సర్ కమెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.